జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈరోజు మరింత అందంగా అనిపిస్తున్నారు. అంత స్పెషల్గా నేనేం లేని, ఎప్పట్లాగే ఉన్నాను. నేనంటున్నది బయట కనిపించే రూపం గురించి కాదు, కనిపించని మీ మనసు గురించి. నా మనసు కూడా మీకు కొత్త కాదు కదా. రాముడితో పాటు సీత కూడా అడవులకు వెళ్ళిందని, పట్టు చీరలు కట్టుకునే సీత నార చీరలు కట్టుకుందని, కందమూలాలు తినిందని, కటిక నేల మీద నిద్రపోయిందని రామాయణంలో చదువుకున్నాం. అలాంటి సీత కూడా రాముణ్ణి బంగారు లేడి కావాలని అడిగింది. కానీ మీరు లాటరీలో లక్షల రూపాయలు వచ్చినా మీకోసం ₹1 కావాలని అడగలేదు. చీరలు నగలు కొనివ్వమని అడగలేదు. శ్రావ్య పెళ్లి చేద్దామని అడిగారు. మీది చాలా మంచి మనసు అండి, గొప్ప మనసు. అంతలా ఏం పొగడకండి. శ్రావ్య మన కూతురు, మీ చేతుల్లో పెరిగింది. మీ మంచి మనసు వల్ల తనకు సంబంధం కుదిరింది. మీ చేతుల మీదుగా తన నిశ్చితార్థమైంది. తన పెళ్లి చేయడం మన బాధ్యత అయింది. మీలా ఇంట్లో ఎవరు అనుకోలేదు కదండి. ఎవరి అవసరం గురించి వాళ్ళు చెప్పారు. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా పక్కదారి పట్టిస్తాయండి. ఎవరినీ తప్పు పట్టలేం. మరి మీ మనసు మారలేదే? మీరు మారలేదు కాబట్టే నేను మారలేదు. అంతేగాని మీ గొప్ప కాదు అంటారు. నా గొప్ప అంతా మీలోనే ఉందండి. మీతోనే నా మంచితనం ఉంది. బంగ్లాలో అయినా, ఈ పెంకుటింట్లో అయినా చెక్కు చెదరని మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనుషుల పట్ల మీకుండే ప్రేమ, నమ్మకం, ఇవే నాకు స్ఫూర్తి. ఆస్తులపై మీకు ఆశే లేదు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లపై కోపమూ లేదు. ఏదో కావాలన్న ఆరాటమూ లేదు. ఏమీ లేదు అన్న నిరాశ లేదు. ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? అలాంటి మనిషితో కలిసి బ్రతకడానికి ఎంతో అదృష్టం ఉండాలి. నేను అదృష్టవంతురాలిని. కరెక్ట్గా చెప్పావు వసు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అభి. మీరు మామూలు మనుషుల స్థాయిని దాటేశారు. అదేం లేదన్నయ్య. ఉంది అభి. మాలో లేని ప్రత్యేకత మీలో ఉంది. డబ్బులొస్తే వ్యాపారం చేద్దామనుకున్నాను, కానీ శ్రావ్య పెళ్లి చేయాలని నాకనిపించలేదు. ఆ విషయం నాకు తట్టలేదు వసు. ఆయన వ్యాపారం చేస్తాను అనగానే నీకు భారం కాకుండా ఉంటావని సంతోషించాను. కానీ శ్రావ్య పెళ్లి గురించి ఆలోచించలేదు. వయసులో పెద్దవాణ్ణైనా నువ్వే నాకు అన్నవి అభి. నువ్వే నాకు నాన్నవి. మీ ఇద్దరికీ చేతులు జోడించి నమస్కరించాలనుంది. ఏంటక్కా మళ్ళీ మమ్మల్ని పరాయవాళ్ళం చేస్తున్నారు? మనమంతా ఒక కుటుంబం. శ్రావ్య పెళ్లి గురించి మీరు ఆలోచిస్తే ఏంటి, మేం ఆలోచిస్తే ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.